ప్రజలకి చాలా పెద్ద ప్రమాదం పొంచుంది. ఎందుకు ప్రమాదం పొంచుందంటే, ఇప్పుడు రీసెంట్‌లీగా చాలామంది ప్రజలేంటంటే, ఏదైతే ఫేస్‌బుక్ అంతే కాకుండా ఏదైతే ఇన్‌స్టాగ్రామ్ ఉందో, ఇన్‌స్టాగ్రామ్ ఈ రెండిట్లు కూడా బాగా యూజ్ చేస్తా ఉన్నారన్నమాట. అంతే కాకుండా ఈ యూట్యూబ్ ఉంది కదా! యూట్యూబ్ కూడా బాగా యూజ్ చేస్తా ఉన్నారు. కాకపోతే యూట్యూబ్‌లో వచ్చి ఏదైతే ప్రకటనలున్నాయో యాడ్స్ ఇయి చాలా జెన్యూన్‌గా ఉంటాయన్నమాట. దీంట్లో ఎటువంటి ఫ్రాడ్ ఉండదు. యూట్యూబ్‌లో వచ్చే యాడ్స్ అన్నీ కూడా. కానీ ఫేస్‌బుక్ అంతే కాకుండా ఏదైతే ఇన్‌స్టాగ్రామ్ ఉందో, ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే యాడ్స్ అన్నీ కూడా చాలా ఫేక్ ఉంటాయి. కొంతమంది ఆటిలిని గమనించలేరు. ఆటిలిని గమనించకుండా చాలామంది రోజు ఫేస్‌బుక్‌లో మునిగిపోతా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మునిగిపోతా ఉంటారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్ళు మరీ ఎక్కువ. మగవాళ్ళతో పోల్చుకుంటే ఫేస్‌బుక్ అంటే ఇన్‌స్టాగ్రామ్‌లోని ఆడవాళ్ళు నాకు తెలిసిన మటుకైతే 75-80% వరకు ఆడవాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారన్నమాట. ఈ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్. అటువంటి ఆడవాళ్ళు ఇప్పుడు బుక్ అయిపోతా ఉన్నారు. నేను ఆ యాడ్స్ గురించి చెప్తున్నారు. ఫేక్ యాడ్స్ ఇప్పుడు మిమ్మల్ని ముంచేస్తా ఉంది. భారీ ప్రమాదం పొంచి ఉంది మిమ్మల్ని. మీ అందరికి కూడా భారీ ప్రమాదం పొంచి ఉందన్నమాట ఈ యాడ్స్ వల్లే. అదేంటన్నది మీకు క్లారిటీగా చెప్తాను. క్లారిటీగా ఇనండి. చాలా పెద్ద పెద్ద ట్విస్ట్‌లున్నాయి దీంట్లోని. పూర్తిగా చూస్తే మీకు అర్థమవుద్ది. రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యొచ్చినా గాని మీరు 100% దాని నుంచి తప్పించుకునే అవకాశం ఉంటది. లేకపోతే గనక బుక్ అయిపోతారన్నమాట. అసలు ఏం జరిగిందంటే రీసెంట్‌లీగా హైదరాబాద్‌లోని ఒక మహిళ ఇలాగే ఫేస్‌బుక్ వాడతా ఉంటే తనకి ఒక యాడ్ కనిపించిందన్నమాట. ఒక యాడ్ కనిపించేటప్పటికి ఆ యాడ్ చూసి ఒకేసారి ఆవిడ ఆకర్షితురాలయింది. ఆ యాడ్‌ని క్లిక్ చేసింది. ఆ యాడ్‌ని క్లిక్ చేయగానే ఆ యాడ్ క్లిక్ చేసిన వెంటనే ఏదైతే ఈ టెలిగ్రామ్ ఉందో టెలిగ్రామ్ దాంట్లోకెళ్ళిపోయిందన్నమాట. టెలిగ్రామ్ గ్రూప్‌లా ఉందది. ఆ గ్రూప్‌లోకెళ్ళిపోయింది. గ్రూప్‌లోకెళ్ళగానే కొంతమంది వ్యక్తులు ఆవిడతో టై అప్ అయ్యారు. అంటే ఈ టెలిగ్రామ్ చాట్ చేస్తా ఉన్నారన్నమాట. ఇలా టెలిగ్రామ్ చాట్ చేస్తూ ఆవిడకైతే కొన్ని మాటలు చెప్పారు. ఏంటంటే, "మేము మీకు పార్ట్ టైమ్ జాబ్ ఇస్తాం. మీరు పార్ట్ టైమ్ జాబ్ చేసుకోండి. మంచి ఉద్యోగం ఇది" అని చెప్పేసి ఒక మాయమాటలు చెప్పారన్నమాట. ఆవిడ నమ్మింది పాపం. అంతే కాకుండా కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే గనక మీకు ఎక్కువ అధిక వడ్డీలు వస్తాయని చెప్పేసి కొన్ని మాయమాటలు చెప్పారు. దానికి కూడా నమ్మింది ఆవిడ. ఫస్ట్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఈ డబ్బులు ఆ తర్వాత మీకు పార్ట్ టైమ్ జాబ్ కూడా ఇప్పిస్తాం దాంట్లోని. చక్కగా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఆవిడతోటి మాయమాటలు చెప్పారు. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉందన్నమాట. ఆ ట్విస్ట్ తెలిస్తే గనక మీరు నోరెళ్ళబెడతారు. ఎందుకంటే ఆవిడ నమ్మిందే కాక ఎన్ని డబ్బులు పోగొట్టుకుందని చెప్తే గనక నిజంగా నోరెళ్ళబెడతారన్నమాట. చాలా షాక్ గురవుతారన్నమాట. సో, ఎప్పుడైతే ఈ వ్యక్తులు ఈ విధంగా చెప్పారో ఆవిడకైతే డబ్బులు పంపించమన్నారు. ఏ విధంగా అంటే ఫీజు కట్టాలి. ఎందుకంటే ఇది పేపర్‌లుంటాయి. ఈ పేపర్‌లు రిజిస్ట్రేషన్ ఖర్చులు గట్టా అవుతాయి. ఆ పేపర్స్ సంబంధించిన ఫీజు గట్టా ఉంటది. మీరు డబ్బులు పంపించండి అంటే ఎంతని అడిగిందావిడ. అడిగితే ఒక 5,000 దాకా అవుద్దని చెప్పేసి ఆళ్ళు చెప్పారన్నమాట. 5,000 పాపం కొట్టేసింది. చూడండి మీరు 5,000 అనుకుంటున్నారు. 5,000 కాదు చాలా పెద్ద అమౌంటు. మనం ఊహించుకున్నంత పెద్ద అమౌంట్ పోగొట్టుకుంది. మొత్తం క్లియర్‌గా చెప్తాను మీరు వింటూ ఉంటే మీకు అర్థమవుద్దమాట. ఎప్పుడైతే ఇలా 5,000 కొట్టిందో ఆ తర్వాతేమో మీకు పెట్టుబడులు వస్తాయి. అయితే మీరు ఒక రూ. 1,00,000 కొట్టండి. ఇయన్నీ కూడా పేపర్‌లన్నీ కంప్లీట్ అయిపోయి రూ. 1,00,000 కొడితే గనక ఈ పెట్టుబడులు పెడితే గనక మీకు డబ్బులొస్తాయి వెనక్కని చెప్పేసి నమ్మించారు. ఈ రూ. 1,00,000 ఆవిడ పాపం సెండ్ చేసింది. ఒక ఫేక్ యాప్ కూడా క్రియేట్ చేసి ఆవిడకి చూపించారంట. దాంట్లో డబ్బులొస్తున్నట్టు కూడా క్రియేట్ చేసి చూపించారంట. ఎందుకంటే ఫేక్ యాప్స్ బోలెడుంటాయి. మామూలు నంబరింగే కదా చూపించడం. డబ్బులు రియల్‌గా అయితే డబ్బులు చూపిత్తాకి ఉండదు కదా! సో, ఆ ఫేక్‌గా ఒక రూ. 1,00,000కే ఒక 6,000, 7,000 వచ్చేసినట్టు వారం రోజుల్లోనే ఆవిడకి చూపించారంట. ఆవిడ నిజంగానే నమ్మింది. అయ్యో! నిజమే బానే వస్తున్నాయని చెప్పేసి, ఇంకా ఎక్కువ అవుతది అని చెప్పేసి ఆవిడేం చేసిందంటే వాళ్ళు అడుగుతున్నప్పుడల్లా కూడాను 2,00,000, 3,00,000 అలాగా 10,00,000 అలాగా మొత్తం 19,20,000 పంపించిందంట. చెప్పాను కదా నేను. 100% మీరు షాక్ గురవుతారని. ఇలా 19,00,000 చిల్లర పంపించేటప్పటికి ఇంకేముంది వాళ్ళు అటువైపు ఉన్న వాళ్ళందరూ ఫేక్ వ్యక్తులు. ఈ ఫేక్ వ్యక్తుల్ని గమనించలేకపోయింది. ఈ 19,00,000 కూడా తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క యాప్స్ అన్నీ కూడా బ్లాక్ చేసేశారు. వాళ్ళ యొక్క టెలిగ్రామ్ ఏదైతే ఉందో టెలిగ్రామ్‌ని కూడా బ్లాక్ చేసి పెట్టుకున్నారు. ఈ చాట్స్ కూడా చేయట్లేదు. ఇవి అలా పట్టించుకోలేదన్నమాట. తర్వాత లబోదిబోబో అని చెప్పేసి నేను మోసపోయానని చెప్పేసి ఏడుస్తూ ఈ సైబర్ క్రైమ్ ఏదైతే మన డిపార్ట్‌మెంట్ ఉందో డిపార్ట్‌మెంట్ దగ్గరికెళ్ళి లబోదిబో అని చెప్తే, "ఏవండీ మీరు మోసపోయారు. ఈ ఫేస్‌బుక్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో యాడ్స్‌లో అసలు మీరు ఎళ్ళకూడదు. ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో మాక్సిమం ఫేక్ యాడ్సే వస్తాయి. అటువంటి ఈటిలిని మీరు నమ్మవద్దని" చెప్పేసి పాపం సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా చెప్పారు. మా ప్రయత్నం మేము చేస్తాం. ఆ డబ్బులు దొరికితే మీకిస్తాం అని చెప్పేసి వాళ్ళు కూడా ఆవిడకి భరోసా ఇచ్చారు. ఎందుకంటే ఒకసారి ఇలా ఒకసారి ఇలా ఈ విధంగా సైబర్ ఫ్రాడ్‌లో పోతే గనక డబ్బులు రావాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే ఆ డబ్బులు ఎక్కడికెళ్ళాయి? ఏ అకౌంట్‌లోకెళ్ళాయని చెప్పేసి వెతకడం చాలా కష్టం మాట. వాళ్ళు హ్యాక్ చేసి విదేశాలకు పంపించి, విదేశాల నుంచి డబ్బులు వాళ్ళు తెచ్చుకుంటారన్నమాట. చాలా పెద్ద టీమ్ ఉంటదది. ఎందుకంటే నేను కూడా ఒకసారి మోసపోయాను. ఎందుకంటే నేను ఒక బాధితుడినే. ఏ విధంగా అంటే ఫేస్‌బుక్‌లోని షూ బావుందని చెప్పేసి షూకి సంబంధించిన ఒక యాడ్ వచ్చింది.
చాలా బావుంది. వాటర్ ప్రూఫ్ షూ, బ్లాక్ షూ భలే ఉంది. నిజంగా కట్ షూ లాగా కనిపించింది. చాలా అందంగా కనిపిస్తుంది. జీన్స్ ప్యాంట్ల మీద గట్టా యేసుకుంటే చాలా బావుంటదని జెప్పేసి నేను కక్కుర్తి పడి అంటే దగ్గర దగ్గరగా ఒక 1200-1500 గుర్తులేదు మాక్సిమం నాకు. ఒక 1500 అనుకోండి పోనీ 1500 దాకా ఉంటదేమో రేటు. సరే అని జెప్పేసి నేను బుక్ చేసేసా. బుక్ చేసిన తర్వాత దాంట్లోని లోనకెళ్ళిన తర్వాత మీరు డబ్బులు కడితేనే ఏదైతే ఉందో ఈ ప్రొడక్ట్ మీ దగ్గరకు మీకు వస్తదని జెప్పేసి వాళ్ళన్నారన్నమాట దాంట్లో. ఆ యాప్‌లో. సరే అని జెప్పేసి ఆ యాప్‌లోకెళ్ళిన తర్వాత నేను డబ్బులు పే చేసేసాను. పే చేసేసిన తర్వాత కరెక్ట్‌గా 1 వీక్ తర్వాత ఆ ప్రొడక్ట్ నా దగ్గరకొచ్చింది. ఇక్కడిదాకా బాగానే ఉంది కదా! నమ్మశక్యంగా ఉంది కదా! నేను ఎప్పుడైతే ఆ ప్రొడక్ట్ తీసుకున్నానో అతను ముందే నేను ఓపెన్ చేశానన్నమాట. ఓపెన్ చేస్తే ఎంత లో క్వాలిటీ అంటే నాకు తెలిసిన మటికి ఒక 200-300 మించి ఎక్కువ ఉండదు ఆ షూ. చాలా లో క్వాలిటీ మాట. అది ఒక నెల రోజులు మహా అయితే ఒక నెల రోజుల దాకా ఉంది నా దగ్గర అంతే. మొత్తం అన్నీ ఇరిగిపోయాయి. అటువంటి షూని తీసుకొచ్చి నా దగ్గర మోసం చేసి, ఈ ఫేస్‌బుక్ యాడ్స్ ద్వారా నాకిచ్చారన్నమాట. దగ్గర దగ్గర 1500 నా దగ్గర నుంచి దెబ్బారన్నమాట. నేనే మోసపోయాను చెప్పడమే. అందుకనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఏదైతే ఉందో, ఇటువంటి ఈటిల నుంచి అయితే మీరు ఏదైతే యాడ్స్ ఉన్నాయో, ఇటువంటి ఈటిల నుంచి దూరంగా ఉండండి. మీకు యాడ్స్ చాలా ఆకర్షితంగా అయితే వస్తా ఉంటాయి. ఇది బావుంది మీరు కొనుక్కోండి, మేము ఇలా చేస్తున్నాం ఏదో కొత్త కొత్త రకంగా చూపిస్తారన్నమాట. ఏదో పెయింట్ వేసినట్టు లేకపోతే ఏదో గమ్ టైపు ఇలాగా వస్తా ఉంటది. అన్నీ చైనాకి సంబంధించినమాట. మనం అంటే మన ఇండియాలో లేని వస్తువులన్నీ కూడా చూపిస్తా ఉంటారు. ఇటువంటి అన్నిట్ల మీద క్లిక్ చేశారనుకోండి డైరెక్టర్‌గా అది సైబర్ ఫ్రాడ్‌లోకెళ్తదది. సైబర్ ఫ్రాడ్ చేసిన వాళ్ళందరూ కూడా రెడీగా ఉంటారన్నమాట మిమ్మల్ని పట్టుకోవడానికి. సో, ఈ విధంగా బుక్ అయిపోతారన్నమాట. హైదరాబాద్‌లో ఎవరైతే మహిళలున్నారో హైదరాబాద్‌లో మహిళ కూడా ఇదే విధంగా బుక్ అయిపోయింది. అందుకే ప్రతి ఒక్కరు కూడా చెబుతా ఉన్నాను. 100% ఏదైతే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైతే యాడ్స్ ఉంటాయో, ఈ యాడ్స్ మీద క్లిక్ చేయొద్దు. లేని పక్షంలో ఈవిడకి 19,00,000 పోయినాయి గానీ, ఇంకా ఎక్కువ పోయే అవకాశం ఉంటదన్నమాట. సేమ్ ఇదే రిపీట్ అయింది అంతకుముందు ఒక 5, 6 నెలల క్రితం కూడా ఒక రిపీట్ అయింది. ఒక డాక్టర్ దగ్గర 10,00,00,000 దెబ్బారు. ఈ విషయం ఆల్రెడీ నేను ఏదైతే ఈ యూట్యూబ్‌లో వీడియో కూడా పెట్టాను. 10,00,00,000 మోసం చేశారన్నమాట. ఏ విధంగా అంటే ఒక స్నేహితుడిగా పరిచయమయ్యి ఒక డాక్టర్‌కి మీకు ఏదైతే క్రిప్టో కరెన్సీ ఉందో, క్రిప్టో కరెన్సీలోనే బాగా డబ్బులు వస్తున్నాయి. దాంట్లో నేను ఒక మేనేజర్‌గా పనిచేస్తున్నానని చెప్పేసి పరిచయం చేయించుకొని, ఒక 3, 4 నెలలు ఆ వ్యక్తితోటి ట్రావెల్ చేశాడన్నమాట ఒక స్నేహితుడిగా. అంతేకాకుండా ఒక ఫేక్ యాప్ ఒకటి క్రియేట్ చేసుకొని, ఇగో నేను కూడా ఇన్వెస్ట్ చేశాను. ఇగో డబ్బులు చూడు ఏ విధంగా వస్తాయని చెప్పేసి అతనికి చూపించాడు. ఆ ఫేక్ యాప్ నిజంగానే నిజం అనుకున్నాడు ఆ డాక్టరు. పాపం తను సంపాదించుకున్న 10,00,00,000 కూడాను ఆ క్రిప్టో కరెన్సీలో పెట్టాడన్నమాట. కరెక్ట్‌గా వారం, 15 రోజుల వరకు ఆ 10,00,00,000కి కాస్త 15,00,00,000 అయినట్టయితే రోజు రోజు ఇంతొచ్చింది, అంతొచ్చిందని చెప్పేసి చూపించాడు. ఎప్పుడైతే 10,00,00,000కి 15,00,00,000 వచ్చిందో, ఈ డాక్టర్ ఏమన్నాడంటే, "సరిపోద్ది నాకు ఇంకా. నా డబ్బులు నాకిచ్చేయండి. ఇంక నాకు వద్దు సార్" అని చెప్పి అనగానే, "అదిగో బొమ్మ, ఇదిగో బొమ్మ" అని చెప్పేసి మాట మారుస్తూ, మాటకు దొరకకుండా మాట మారుస్తూ ఆ వ్యక్తి అలా తిరుగుతా ఉన్నాడనమాట. అప్పుడు ఈ వ్యక్తికి అనుమానం వచ్చింది. గట్టిగా నిలదీస్తే, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ ఫ్రాడ్ చేసిన వ్యక్తి ఇతని మొబైల్ నంబర్ బ్లాక్ చేసేసాడు. అంతేకాకుండా ఏదైతే యాప్స్ ఉందో, ఈ యాప్స్‌లో ఈ వ్యక్తికి డబ్బులు కనిపిస్తున్నాయి కదా! 10-15,00,00,000 దాకా అయన్నీ కూడా జీరో అయిపోయాయన్నమాట. ఒకేసారి జీరో అయిపోయేటప్పటికి ఇదేంటిది? ఇలా అయిపోయింది అంతా ఫేక్ అని చెప్పి తెలుసుకొని, అప్పుడు పోలీసుల దగ్గరికెళ్ళి నేను మోసపోయానని చెప్పేసి పోలీసులకి కంప్లెయింట్ చేస్తే పోలీసులైతే రంగంలోకి దిగారు. ఎవరా వ్యక్తి అని చెప్పి. ఆ వ్యక్తి యొక్క ఫోటో గట్టా తీసుకొని మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేశారన్నమాట. ఆ వ్యక్తి ఏ క్రిప్టో కరెన్సీలో కూడాను పని చేయట్లేదు. ఒక క్రిప్టో కరెన్సీలోని మేనేజర్‌గా పనిచేస్తానని బూట కబుర్లు చెప్తే ఇలా విధంగా అయితే అందరిని మోసం చేస్తా ఉన్నాడు. తగు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి పోలీసులు కూడా హెచ్చరిక చేశారు. ఆ వ్యక్తి కూడాను ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి మాట. ఆ వ్యక్తి ఇక్కడికి హైదరాబాద్‌కి వచ్చి ఈ విధంగా డాక్టర్‌ని మోసం చేశాడన్నమాట. ఆల్రెడీ ఈ వీడియో చేశాను కూడాను. చాలా మంది కొంచెం జాగ్రత్తగా ఉంటారని. సో, ఇటువంటి మోసగాళ్ళు ఈ సమాజంలో పెరిగిపోతా ఉన్నారు. అంతేకాకుండా ఈ సోషల్ మీడియాలో కూడాను బోలెడుమంది మోసగాళ్ళు ఉన్నారన్నమాట. అందుకని 100% మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా లేని పక్షంలో ఇటువంటి మోసాలు జరుగుతాయని చెప్పేసి ఈ వీడియో చేశానన్నమాట. సో, మీకేమనిపిస్తుందో అది కామెంట్ చేయండి. ఈ కామెంట్ సొసైటీ బాగా పనిచేసే విధంగా ఉండాలన్నమాట. అటువంటి మంచి కామెంట్ చేయండి. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.